ఒక నిమిషం హరిబాబు ఒక నిమిషం సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి దాని మీద, తర్వాత మళ్ళీ మనం వెళ్దాం. సురేష్ గారు, సో రెచ్చగొట్టింది మీరు, చక్కగా మ్యానిపులేట్ చేస్తూ ఎంతో బాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క మీడియా ఉంది అక్కడ అంతా. ఓకే ఓకే, నా మీడియా కాదు, రాష్ట్రం మొత్తం చూసిందన్నా, రాష్ట్రం మొత్తం చూసింది. ఇది ఒక్క సమాధానం చెప్పండి, చెప్పినంత విన్నా చేశాడు ఆయన అంతే. మీరు మాట్లాడిన ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత చెప్పండి. నేను ప్రశ్నిస్తున్నాను సార్. అంబటి రాంబాబు గారు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళి ఈ బ్యానర్ ఇక్కడ పెట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధము, దీనిని తొలగించండి అని ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య రీతిలో డిమాండ్ చేశారే గానీ ఎక్కడ అసాంఘిక కార్యక్రమానికి పాల్పడాల. ఒక్క నిమిషం మాట్లాడాడు, నన్ను పూర్తి చేయనివ్వండి. అదే విధంగా రాంబాబు గారిని అడ్డు పెట్టుకొని కాపు సామాజిక వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత తీసుకురావడానికి చేస్తున్నటువంటి కుట్రగా అంటున్నారు. సరే, మీరన్నట్టుగా అంబటి రాంబాబు గారిని కాసేపు పక్కన పెడదాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం 20 నెలలుగా కాపు సామాజిక వర్గానికి ఉద్ధరించినటువంటి ఘనత ఏదైనా ఉందా? కాపు నేస్తం పథకం వస్తా ఉన్నింది గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాదాపు 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు పాయింట్ టు పాయింట్ అడ్డుపడదండి. నా వివరణ ఇచ్చిన తర్వాత దానికి ఏదైనా సమాధానం చెప్పండి. కానీ సురేష్ గారు ఒక పాయింట్ ఇక్కడ అంటే హరిబాబు గారికి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం, ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూలో 2-3 మాట్లాడారు. అందులో మనము రజనీ గురించి మాట్లాడుతుంటాం. గతంలో జనసేనలో పనిచేసిన ఆవిడ కొన్ని పాయింట్స్ లీగల్ ఆస్పెక్ట్లో కొన్ని పాయింట్స్ చెప్పింది. మొదటిది ఏంటంటే సిట్ రిపోర్ట్ ప్రకారము కల్తీ అనే అంశానికి ఒక డిఫరెంట్ వర్షన్ ఉన్నప్పుడు జంతు కొవ్వో లేకపోతే ఆ 3 వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ 3కి ఆ సిట్ రిపోర్ట్లు ఎక్కడే కానీ పేరు లేనప్పుడు ఆ 3 ఫోటోలు వేసి ఆ ఫ్లెక్సీలు వేయడమే తప్పు అనేది ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఆ పాయింట్ని ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ కర్రలు పట్టుకున్నందుకు నిజంగానే నేను కూడా వీడియో చూశాను కాబట్టి ఆ వీడియోలో ఉన్న వాళ్ళల్లో మళ్ళీ హరిబాబు గారు చెప్పాలి, కేవలం టీడీపీకి సంబంధించిన వాళ్ళు అప్పుడు కార్పొరేషన్లో వీటిల్లో పొజిషన్లో ఉన్న వాళ్ళే కర్రలు పట్టుకొని నిల్చున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది అని రజనీ గారు చెప్పే ప్రయత్నం చేశారు గతంలో. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అక్కడ జరిగిన తప్పుని పదవుల్లో ఎవరు కర్రలు పట్టుకోలేదు. అక్కడ ఓకే వైసీపీ మోకలు 200 మంది రోడ్డుకి ఆపోజిట్ లో కర్రలు పట్టుకొని ఉంటే వారి నుండి రక్షించడం కోసమే కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే హిందూ సంఘాల వాళ్ళు కర్రలు పట్టుకొని ఉండొచ్చు. దీనికి అది అక్కడ జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ వైసీపీ పని లేదంటే ఎమ్మెల్యే మాధవి గారు కోసమే కదా ఏదో గొడవలు సృష్టించడం కోసమే కదా మీరు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆవిడని మేమేమన్నా రెచ్చగొట్ట ఆవిడ మాట్లాడే మాటలు మీరు చూడలేదా? రాష్ట్ర ప్రజలు చూశారు. ఆవిడ ఏ రకంగా రెచ్చగొట్టు కవింపు మాట్లాడింది ఆమె. మీ వర్షం చెప్పారు. వయస్సును బట్టి గౌరవం ఇవ్వాలి. ఆవిడ వయసుకు బట్టి గౌరవం ఇచ్చే మాటలు మాట్లాడారా? మీ అంబటి రాంబాబు గారు తిట్టవలసిన మాటలేనవి, ఆయన మాట్లాడాల్సిన మాటలేనవి. ఒక్క నిమిషం పట్టుకొని ఎంత మీరు దిద్దుబాటు ప్రజలు గమనించారు. మీ యొక్క విధ్వంసాన్ని గమనించారు. మీ యొక్క విధ్వంసాన్ని చేసుకోవాలన్నా సరిపడా పని కాదు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి విధ్వంసకాండ రాజకీయ కక్షలు ఏమాత్రం కూడా సమంజసం కాదు. ప్రజలు దీన్ని అంగీకరించారు. అది గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో చేస్తున్నారు కాబట్టి దాన్ని కార్యకర్తలు తట్టుకోలేక నేను ఒకటి చెబుతున్నా, మీకు ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కుట్రలు. కులానికి సంబంధం లేదు. నిజంగా కాపు కులానికి ఒక్కటి చెబుతామనండి, కాపు సంఘాలు బయట సంఘాలు ఎవరైనా వచ్చి అంబటి రాంబాబుని ఏ ప్రభుత్వం ఏం చేసినా డిస్కస్ చేద్దాం. మనము ఇద్దరు ఏ ప్రభుత్వం ఏం చేసినా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇంద్రనీల్ గారి దగ్గరికి వెళ్దాము. ఒక నిమిషం ఇంద్రనీల్ గారు, ఇక్కడ సరే అక్కడ ఏం జరిగింది అన్న దానికి సంబంధించి ఎవరికి వాళ్ళదైన వర్షం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఎవరిది నిజమన్నది పక్కన పెడితే ఏంటంటే ఆ ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ఇంత పెద్ద డిస్కషన్కి అంటే అది రీజన్గా మనకు కనిపిస్తున్నప్పుడు రెచ్చగొట్టింది ఎవరు, లేదా ట్రాప్ వేసింది ఎవరు, ట్రాప్లో పడ్డది ఎవరు, మీ అనాలిసిస్ ఏంటి?
సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. మీడియా బలం ఏ పార్టీకి అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? అన్ని ఛానల్స్ బలం ఉన్నప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాడ్లు ఎన్ని పట్టుకొని ఎదురుగా ఉంటే ఈ పార్టీకి ఎన్ని మీడియాల్లో ఎన్ని విజువల్స్ వచ్చిండయి? ప్రథమంగా ఒక పాయింట్. రెండోది, మొన్న అసెంబ్లీలో వీళ్ళు దేవుడి పటం పట్టుకొని తీసుకొని వెళ్తే అది పెద్ద అపచారం లాగా ఈ రోజు పోర్ట్రేట్ చేసి మాట్లాడుతున్నారు. సచివాలయాన్ని దేవాలయంతో పోలుస్తారు. దేవాలయంలో పటం తీసుకెళ్తేనే తప్పు అనేటప్పుడు, అంటే దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఫ్లెక్సీల రూపంలో, అందులో కూడా వ్యంగ్యంగా పెడుతూ దాంట్లో కల్తీ జరిగిపోయిందా లేదా అది సిట్టు విచారణ జరుగుతుంది, కోర్టు ఆర్డర్స్ రావాలి, సుప్రీంకోర్టు కూడా దాని గురించి ఎక్కువ మంది మాట్లాడొద్దని చెబుతుంది. పైపెచ్చు ఆ సిట్ రిపోర్ట్ లో పేర్లు లేని వాళ్ళ ఫోటోలు వేసి చివరికి కొన్ని సందర్భాల్లో అయితే లడ్డూని ట్రోల్ చేసే విధమైన ఏ వీడియోలు కూడా చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. సో దేవుడికి అంటే మీరు అసెంబ్లీలో పటం పట్టుకొస్తేనే తప్పని చెప్పినప్పుడు దేవుడిని రోడ్డు మీద పెట్టి మళ్ళీ హిందూ సంఘాలు పెట్టుంటే మా అభిమానులు పెట్టుకొని ఉంటారు అంటే టాపిక్ లోకి వెళ్దాం. బట్ ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. రైట్. దేవుడి విషయం ఎవరికైనా దేవుడే, పార్టీలకు ఎందుకు, రాజకీయాలు ఏముంది? ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న అన్ని పార్టీల వాళ్ళు దేవదేవుడిని పూజించే వాళ్లే కదా. సో అలాంటప్పుడు దీన్ని కూడా రాజకీయం చేసుకోవాలి అనే ధోరణి వదిలివేయాలి. అంటే రోడ్డు మీద ఫ్లెక్సీ పెట్టి దాన్ని వ్యంగ్యంగా పెట్టి దాంట్లో క్రూరత్వంగా ఫోటోలు పెట్టి దాన్ని తీయమన్నందుకు ఇంత గొడవ స్టార్ట్ అయింది. లేదు నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాడ్లు పట్టుకొని ఉంటే డెఫినెట్లీ టీడీపీకి ఉన్న అనుకూల మీడియాకు ఉన్న అన్ని ఛానల్స్ లో డెఫినెట్లీ అవన్నీ విజువల్స్ వచ్చుండేవి. సో అవి చాలా క్లియర్ గా ప్రజలైతే చూసారు. దాన్ని అనుకూలంగా ఆ పార్టీ వాళ్ళు చెబుతారు సార్ వైఎస్ఆర్సీపీ అదే జరిగి ఉంటే నా క్వశ్చన్ గారు పక్షపాతంగా మాట్లాడుతున్నారే కానీ నేను దయచేసి చెబుతున్నాను, మీడియాలో ఎవరికి ఎక్కువ ఉన్నారు మీడియా అనేది నా డౌట్. సరే మీడియా అనేది సారీ ఇద్దరికి ఒక కరెక్షన్ చెప్తాను, ఒక పాయింట్ చెప్తాను మీకు నేను. సరే ఎవరికి మీడియా ఎక్కువ ఉందని పక్కన పెడితే పోలీసులు కనీసం వాళ్ళ పేరుతో అంటే A20 A25 ఇప్పుడు ఈ కర్రలు తీసుకున్న వాళ్ళు ఆయన ఇప్పుడు ఇంకోటి చెప్పారు, దేవుణ్ణి రోడ్డు మీద పెట్టారని అన్నారు. దేవుణ్ణి కాదు, వాళ్ళు చేసిన అన్యాయాన్ని రోడ్డు మీద ప్రజలకు తెలియజెప్పారు. వాళ్ళు హిందూ మనోభావాలతో ఆటలాడుకున్నారు. వాళ్ళు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డులో చూపించారు. ఇలా జరిగిందని ఆ ఫ్లెక్సీ మీద చూపించారు. క్రూరత్వం ఏమి లేదు అక్కడ. ఎవరిని లేకున్నాను లేకపోతే ఇంకోటి ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఎవరైనా మీరైనా నేనైనా ఇప్పుడు ఏమి జరుగుతుందో రాష్ట్రం మొత్తం కోడైకి వస్తున్నాయి. దేశంలో అందరూ నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. ఎవడు ఆపుతాడో చూస్తాను అని బెదిరించింది ఎవరు? ఒక్కసారి అంబట్రాప్ వీడియో ఉంటే తెప్పించుకోండి, ముందు రోజు వీడియో ఉంటే తెప్పించుకోండి. నేను వచ్చి చించుతాను, నేను వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను, ఆ దమ్ముంటే ఆపుకోండి అని అని చెప్పారు. ఏమన్నారంటే దీన్ని ఇలా ఏర్పాటు చేయడం తప్పు, పోలీసులు తొలగించకపోతే నేనే వచ్చి దాన్ని చించేస్తాను. ఆ మాట మాట్లాడిన మాట వాస్తవం, అదైతే కరెక్టే. ఎస్ సురేష్ గారు. అవును, మరి ఇప్పుడు దాన్ని ఒక సవాలుగా చించి మళ్ళీ వీళ్ళు నాయకులు అందరూ కొంతమంది అది కరెక్ట్. హరిబాబు గారు పాయింట్ చెప్తాను మీకు, అది కరెక్ట్. ఆపోజిట్ లో ఎందుకు ఉండాలి? మీడియా ఎక్కువ అంటారు. హరిబాబు గారు ఒక్క నిమిషం మీరు చెప్తుందే వాస్తవం అనుకుందాం. అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టారనే దాన్ని నమ్ముదాం, మేము కూడా నమ్ముతున్నా ప్రస్తుతం. అలా నమ్మినంత మాత్రాన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అంత గొడవ జరుగుతుంటే ఎందుకు నియంత్రించలేకపోతుంది? అంటే పరిపాలనలో రెచ్చగొట్టే దూరంలో డోర్ తీసుకొని ఇంకా వాళ్ళ మనుషులు తీసుకొని వీళ్ళు ఇక్కడ అయితే అంటే ప్రేక్షకుల కోసం ఎవరైనా 50 మంది ఉంది అక్కడ. హరిబాబు గారు ప్రేక్షకుల కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ప్రేక్షకుల కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీళ్ళని ఆపారు, రాంబాబు గారిని పంపించేసారు. రాంబాబు గారే
దిగడానికి డోర్ తెరిచారు, చూడండి వీడియోలు చూడండి. అవును ఇక్కడ అంటే ఆ డోర్ జస్ట్ తెరుచుకుంటే రాంబాబు గారు హరిబాబు గారు డోర్ తెరుచుకుంటే పోలీసులు ఆపారు. అట్లా హరిబాబు గారు ఇక్కడ నేను జస్ట్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను. దాని మీద సింపతి, ఆ సింపతి రావాలి వాళ్ళకి అంతే. ఎస్, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను మీకు హరిబాబు గారు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను నేను. మీరు చెప్పిన పాయింట్ నేను అవును కరెక్ట్ అని చెప్తున్నాను, బట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను. ముందు రోజు ఎప్పుడైతే ఫ్లెక్సీని అక్కడ వేశారో ఆయన వెళ్ళి చాలా క్లియర్గా చెప్పారు, దీన్ని తొలగించకపోతే నేను వచ్చి చింపేస్తాను. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ డే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఒక ప్రోగ్రామ్కి పిలిపించింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఆయన క్షమించమని చెప్పి ఒక అప్పీల్ చేస్తాము దేవుని దగ్గర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆయన ఆ ప్రోగ్రాం దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మీదకి రాళ్ళు తీసుకొని, లేకపోతే ఇప్పుడు ఆ గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమెకు నేను రెస్పాండ్ అయ్యాను. తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన నేను అన్న మాటలు అలా అనకుండా ఉండాల్సింది, ఆ మాటలు నేను నాకున్న ఏజు నాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆయన ప్రాయశ్చిత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 2 గంటల తర్వాత నుంచి ఆ ఇంటి మీద దాడులు అవన్నీ జరిగాయి. సరే, ఆ దాడులు జరిగిన దానికి సంబంధించి ఎవరు తప్పు అన్నది పక్కన పెడితే పోలీసులు మనోభావాలు దెబ్బతీసిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కాదు సార్, రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారో మీకు తెలుసా సార్? కంప్లీట్ గా దెబ్బతిన్నాయి. కానీ హరిబాబు గారు రిమాండ్ రిపోర్ట్లో ఏమని రాశారు తెలుసా మీకు? ఆయన చంద్రబాబు నాయుడు తిట్టినట్టుగా రాయలేదు, ఒక సామాజిక వర్గాన్ని కమ్మకులని తిట్టినట్టుగా రాసి ఆయన్ని రిమాండ్లోకి తీసుకెళ్లారు. సో అందుకని మనము అంటే అది ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా చంద్రబాబు నాయుడు తిట్టినట్టుగా ఎక్కడ రాయలేదు, కేవలము కమ్మకులాన్ని తిట్టినట్టుగా కమ్మకులాన్ని తిట్టినట్టుగా రాసి ఆయన్ని తీసుకెళ్లారు. కారులో బయట కారులో ఇంకా వీడియోలో అద్దం దించగానే ఆయన అన్న మాటలు అంతవరకే. ఇంకా తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి తిట్టాడో మీడియా ముందే అంతమంది ముందే ఆ మాటలు అన్నప్పుడు మిగిలిన మాటలు కూడా అంటాడుగా ఆయన. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు కాపులు ఇవాళ ఆలోచనలో పడ్డారు అన్నదానికి ఎవరికి వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా చూడాల్సింది. అయితే అంతకుముందు నేను ఒక బయట ప్లే చేస్తాను. నేనైతే ఒకటి చెబుతున్నానండి, కాపులు సుస్పష్టంగా ఉన్నారు. ఒకసారి వంగవీటి రాజా గారు ఒక ప్రోగ్రాంలో, ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో అంటే వంగవీటి రంగాకు సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు ఆయన ఒక విషయం మాట్లాడారు. ఆ బయటను ఒకసారి చూద్దాము. బయట చూసి మనం దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వంగవీటి రాజా గారు బయట ప్లే చేయండి. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జకంపూడి గణేష్ కి, మన దారిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పిన కూడా మీ అందరికి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రైట్, ఇంద్రనీల్ గారు. సో ఆ బయటలో సరే ఆయన మాట్లాడింది ఇద్దరు వైసీపీ నాయకులకు సంబంధించింది. ఖచ్చితంగా ఆ ప్రోగ్రాము విగ్రహావిష్కరణ కాబట్టి ఆ విగ్రహావిష్కరణకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళు బలంగా ఉండాలి, మనందరం మనకి సపోర్ట్గా ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు అన్నది. కానీ అదే సందర్భంలో ఇవాళ చాలామంది మాట్లాడుతున్నమాట మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి, ఆ కూటమితో పాటు మనము ఉండాలని చెప్పేసి కాపులను ప్రిపేర్ చేసే ప్రయత్నం వైపు జరుగుతుంటే వంగవీటి రంగా తనడు వంగవీటి రాధా ఇవాళ చేసిన స్టేట్మెంట్, అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కాంట్రడిక్టరీగా ఉందన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగానే కాపులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారా? ఒక్కొక్కరికి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? నిన్న వంగవీటి రాధా గారు మాట్లాడింది మాత్రం దాన్ని అసంతృప్తిగా కూడా చూడలేము మనం. ఎందుకంటే ఒక విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళినప్పుడు తన మిత్రులు అవ్వచ్చు, ఇప్పుడు మిత్రులైనా కూడా వేరే పార్టీలో ఉంటే వాళ్ళని గెలిపించమని అడగడంలో తప్పులేదు. పైగా వైఎస్ఆర్ సిపిని గెలిపిమని ఆయన ఎక్కడా కూడా పిలుపునివ్వలేదు. ఆయన చాలా క్లియర్ గా తన మిత్రులు తండ్రి గారికి ఇచ్చిన గౌరవరీత్యా వాళ్ళని గెలిపిమని పిలుపునిచ్చారు. కాకపోతే ఏంటంటే ఆబ్వియస్లీ పొలిటికల్ పార్టీస్ అని ఎలా ఉంటాయంటే ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళకు అనుకూలంగా దాన్ని అనువాదం చేసుకుంటాయి. కాబట్టి దానికి తోడు ఇప్పుడు జరుగుతున్న కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అంటే కాపు సామాజిక వర్గం వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ కాపుల మీద దాడి అనేది పోర్ట్రేట్ చేయాలని చూస్తుంది. దాన్ని డిఫెండ్ చేయాల్సిన మేజర్ రోల్ ఎవరు తీసుకోవాలి? కూటమిలో కాపు సామాజిక వర్గం ఓట్లను పోలరైజ్ చేసుకుని కూటమి గెలుపుకి కారణమైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే గానీ దీనికి కొంచెం స్టాండ్, అంటే కూటమి తరపు నుంచి స్టాండ్ బయటకు రాదు. కానీ ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారా అనే ఒక భావన ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా
ఈ ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, అడ్రస్ చేయడం కానీ, కూటమి తరఫున మాట్లాడటం కానీ, అసెంబ్లీ సమావేశాలకు అందుబాటులో ఉంటాం, ఇలాంటి వాటి వేటికి అందుబాటులో లేకపోవడం వల్ల, మాట్లాడకపోవడం వల్ల కూడా ఏదైతే కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతుంది అనేది అది ఒక బలపడే పరిస్థితికి వస్తుంది ఆ స్టాండ్ అనేది. అవును. ఇంకొకటి ఒక్క విషయం చెప్పాలనుకున్నా సార్, ఇది పార్టీలకు అతీతంగా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా నేను. ఎస్ ప్లీజ్. చూడండి, మొన్న నాగబాబు గారు వచ్చి అంబటి రాంబాబు గారు ఏ విధంగా కాపు అవుతారు, సపోర్ట్ చేయలేదు ఎప్పుడు అనే విధంగా మాట్లాడితే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పాలనుకుంది ఎట్లా కనపడుతుందంటే, అంటే జనసేనకో కూటమికో మద్దతు ఇస్తేనే కాపు అనే స్టాండ్ కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంది అంటే, కమ్మ కమ్యూనిటీ తరపు వాళ్ళు ఎవరన్నా వైఎస్ఆర్సీపీలో ఉంటే వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ ఇన్విటేషన్స్, మ్యారేజ్ సంబంధాలు చూసుకునే కాడ కూడా ఇబ్బందికరంగా ఉందని కొంతమంది చెప్తున్నారు. నేను మాట్లాడుతున్నా కొంతమందితో. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే రెడ్లనేమో ఎడారి రెడ్లు అనే ఒక పేరు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇది ఏ స్థాయికి కుల మత రాజకీయాలకు దారితీస్తుందండి ఆంధ్రప్రదేశ్ లో. అంటే కూటమి తరపున ఉంటేనే రెడ్లు అవుతారా, కూటమి తరపున ఉంటేనే కాపులు అవుతారా, కూటమి తరపున ఉంటేనే కమ్మలు అవుతారా? అంటే ఇది ఎక్కడ స్టాండు? మీరు ఏం చెప్పాలి? మా వాగ్దానాలు ఇవి, మా హామీలు ఇవి, మేము ఇచ్చినవి ఇవి నెరవేరుస్తున్నాము, వాళ్ళకంటే బెటర్ గా మేము పరిపాలిస్తున్నాము, డెవలప్మెంట్ మేము చేస్తున్నాము, ఈ విధమైన స్టాండ్ కదా మాట్లాడాలి. కానీ ఏ విధంగా చెప్పాలని చూస్తున్నారు? వైఎస్ఆర్సీ ఓటు వేస్తే ఎడారి రెడ్లు, రాంబాబు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆయన కాపే కాదన్నట్లు లేదు. ఈ విధమైన స్టాండ్ బాగాలేదు అని చెప్తున్నా. రెడ్డి గారు ఇవన్నీ అవాస్తవాలండి. ఇవన్నీ అవాస్తవాలు. మీరు కావాలని వైసీపీని ప్రొటెక్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు ఒక విశ్లేషకులు నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అలా మాట్లాడకూడదు. అలా అందరూ ఎందుకంటారు? మీరు ఆపాదించుకుంటున్నారు. అలా మీరు ఆపాదించుకుంటున్నారండి. అది చూడండి, ఫేస్బుక్ చూడండి సార్. నేను చూడకుండా వైసీపీ ప్రభుత్వం ఏం చూసాము? ఆ రోజున జరిగిన అరాచకాలు ఎన్ని, ఆ రోజున కులాల పేరట ఎన్ని అరాచకాలు జరిగినాయి అందరూ చూశారు. మేము చెబుతాం అవన్నీ. ఇవాళన్న సబ్జెక్ట్ అది కాదు. మీరేదో ఇట్లా కావాలని క్రియేట్ చేస్తున్నారన్నారు, కానీ నేను ఒక్కటే చెప్పగలను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడు జరగని మేలు కాపులకి జరిగింది. సుమారుగా 4,500 మందిని వినండి, 4,500 మంది విదేశీ విద్య ద్వారా విదేశాలకు పంపించామండి. 3,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల. కాపు కార్పొరేషన్ లో ఉన్నటువంటి 500 కోట్ల రూపాయల్ని ఆయన సంక్షేమ పథకాలకు బదిలీ చేసుకున్నారు. తర్వాత ఆయన సంక్షేమ పథకాల్లో అందరికీ ఇస్తారు సంక్షేమ పథకాలు. ఏది 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలని, వాళ్ళని సపరేట్ దానిలో కాపులు, దానిలో బీసీలు, దానిలో ఇంకో కులము అని అట్లా తీయరు. ఆయన ఏం చేశాడు? ఆ సంక్షేమ పథకాల్లో కాపులు ఉంటే ఈ కాపులు సపరేట్ గా చేసి ఈ కాపులకి ఎంత ఇచ్చామంటామో అది కరెక్ట్ కాదు. ఆయన చేయాల్సింది ఏంది? కాపు కార్పొరేషన్ లో 8,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక్క రూపాయి పెట్టాడా? మీరు అన్నది కూడా వాస్తవమే, ఒప్పుకుందాం. ఎందుకంటే విశ్లేషకులుగా నిజాయితీగా మా కాపు జాతికి అన్యాయం జగన్మోహన్ రెడ్డి చేశాడో చేయలేదంటే సురేష్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఇంద్రనీల్ గారు రెస్పాండ్ అవ్వాలి. అది మాకు మేలు చేసింది. ఆన్సర్ చెప్పండి. ఇంద్రనీల్ గారు అలాగే సురేష్ గారు ఇద్దరు రెస్పాండ్ అవ్వాలి. రాకముందు మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేశారు కాపు ఓట్లు వేయించుకోవడానికి, అవి చేశారో లేదో చెప్పండి ఫస్ట్. రెండోది, 2014 ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు, 2019 మీతో ఎందుకు దూరం అయ్యారో చెప్పండి. ఏమండి, 2014లో మీ హామీల్లో కాపులకి మీరు ఏదైతే హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో అది మీరు 14 నుంచి 19లో చేయగలిగారు. తెలుగుదేశం పార్టీకి కాపులు దూరం అవ్వలేదు. ఆ రోజున జనసేన వైపున కొంతమంది కాపులు ఉన్నారు, తెలుగుదేశం వైపున ఉన్నారు, అలాగే అన్ని పార్టీల్లో ఉన్నారు. కాపులు ఆ రోజున ఏమి దూరం అవ్వలేదు. జనసేన కలిసి నడవలేదు కాబట్టి కొన్ని కాపు ఓట్లు చీలిపోయి ఓటమి కొంతవరకు చవిచూడటం జరిగింది. అలాగే ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి హరిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే పాయింట్ వెళ్తుంది. ఒక నిమిషం, మీరు అడిగారు కదా ఎవరేం చేశారని. సురేష్ గారు రైట్. కుల రాజకీయ హరిబాబు గారు ఒక నిమిషం సమిధలయ్యారు. మనం ఒకసారి అడుగుదాం ఏం చేశారన్నది సురేష్ గారు చెప్తారు. దయచేసి నాకు ఒక 5 నిమిషాలు టైం కేటాయించండి. చాలా ప్రశ్నలు లేవనెత్తారు హరిబాబు గారు. వారు నా వివరణ తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడండి, మధ్యలో దయచేసి
ఇంటరప్షన్ చేయకండి ప్లీజ్ దయచేసి. ఎస్ ఎస్ ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మొత్తం తెలుగుదేశం పార్టీనే చేశామనేటువంటి కోణంలో మాట్లాడుతున్నారు కాబట్టి నా యొక్క వివరణ దీనికి ఏంటంటే సమాధానం. మొదటగా 2014-19లో అధికారంలోకి రావడానికి మీరు చెప్పినట్టే ఏడాదికి 1000 కోట్లు 5,000 కోట్ల రూపాయలని 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతామన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలలకే బీసీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపులకి రిజర్వేషన్ కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అది కూడా సమయం 6 నెలలు చెప్పారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఆ ప్రస్తావనే లేదు. ఆ యొక్క హామీని నిలదీస్తే ముద్రగడ పద్మనాభం గారి మీద ఏ రకంగా దాడి జరిగిందో మనందరం కూడా చూసాం. ఇకపోతే కాపు కార్పొరేషన్ కి ఏ మేర నిధులు కేటాయించారు అన్నారు. కాపు కార్పొరేషన్ కి దాదాపుగా 2019 నుంచి 20కి 2,800 కోట్లు, 2020 నుంచి 21కి 3,090 కోట్లు, 2021 నుంచి 22కి 3,036 కోట్లు, 2022-23లో 3,000 కోట్లు, అదేవిధంగా 23-24లో ఏకంగా 4,000 కోట్ల రూపాయలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్ మీ వివరణ తర్వాత ఇవ్వండి. మధ్యలో ఇంటర్ప్ట్ చేస్తే ప్రజలకు అర్థం కాదు. దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి. ఇకపోతే మీరు అన్నారు కాపు నేస్తం పథకం అన్న దాని గురించి అందరికీ ఇచ్చారు కదా, కాపులకి ఏమి కొత్తగా ఇవ్వలేదు కదా అన్నారు. కాపు నేస్తం అనేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు, మేనిఫెస్టోలో లేదు. అయినప్పటికీ కూడా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి ప్రతి ఏడాది 15,000 రూపాయలు, 5 ఏళ్లలో 75,000 రూపాయల లబ్ధిని చేశారు. దాదాపు 4 లక్షల మంది మహిళలు, 4 లక్షల మంది కాపు మహిళలకి ఏడాదికి 15,000 చొప్పున 75,000 రూపాయలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అది వాగ్దానం సమాధానం చెప్పండి అన్న. ఒక నిమిషం అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడ రాజకీయంగా తెలుగుదేశం పార్టీనే కాపులకి న్యాయం చేసింది అని చెప్తున్నారు. 2014లో మీరు కేటాయించినటువంటి సీట్లు కాపులకి 22, 2019, 2020 ఎన్నికల సమయంలో మీరు కేటాయించిన సీట్లు ఎన్ని కాపులకి 24 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 31 సీట్లను కేటాయిస్తే 29 మంది గెలిచారు. 5 మంది కాపు సామాజిక వర్గం దగ్గర నుంచి మంత్రులుగా కేబినెట్ లో పనిచేశారు. మొన్న 2024 ఎన్నికల్లో కూడా 34 మందికి సీట్లను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ పార్టీ రాజకీయంగా ఆదుకునింది? పవన్ కళ్యాణ్ గారితో ముందుకు వచ్చి అధికారాన్ని పొంది పట్టుమని మీరు కేటాయించిందండి మొన్న ఎన్నికల్లో 24 సీట్లు. మరి ఎవరు రాజకీయంగా కాపులకు న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి అడుగుతాను, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఓన్లీ కాపులకే ఇచ్చారా, అన్ని కులాల మహిళలకు ఇచ్చారా? 4 లక్షల మంది కాపు మహిళలకి ఇచ్చారు. 4 లక్షల మంది ఎవరికి ఇవ్వకుండా ఓన్లీ కాపులకి ఇస్తే అది కాపు నేస్తం అవుతుంది. ఇచ్చారు లేదు, సంక్షేమ పథకంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి 15,000 రూపాయలు ఇస్తామని అందరికి ఇస్తామని పెట్టారు. మీరు అందరికి ఇస్తామని పెట్టి దానిలో కాపులకి ఇచ్చింది ఏముంది? మీరు అందరికి ఇప్పుడు సమాజంలో అన్ని కులాలు ఉంటాయి, వాళ్ళకి కాపులు ఉంటారు, రెడ్లు ఉంటారు, తమ్ములు ఉంటారు, బీసీలు ఉంటారు. 60 సంవత్సరాల మహిళలు అందరికి ఇచ్చారు. మీరు కాపులకి ప్రత్యేకంగా ఇచ్చేది ఏముంది? అందరికి ఇచ్చే వాళ్ళలో నుంచి మీరు ఇందాక చెప్పిన ఫిగర్స్ అన్ని శుద్ధ తప్పు. ఎందువల్లంటే ఈ యొక్క 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వినండి హరిబాబు గారు ఒకవేళ సురేష్ గారు మీరు చెప్పినప్పుడు నేను విన్నా, దయచేసి వినండి. మీరు చెప్పినప్పుడు నేను విన్నా, దయచేసి వినండి. ఒక నిమిషం సురేష్ గారు. లేదండి, 40 మీరు చెప్పిన విషయాలకి నేను కంక్లూజన్ ఇవ్వాలి. మీరు మాట్లాడతాం కాదు. హరిబాబు గారు మీరు మాట్లాడండి. సురేష్ గారు మీరు వినండి, కంక్లూజన్ చెప్తా వినండి. ఒక నిమిషం అన్ని కులాల వాళ్ళకి ఇచ్చారు. హరిబాబు గారు ఒక నిమిషం ఏమీ లేదు. హరిబాబు గారు ఒక నిమిషం ప్లీజ్. హరిబాబు గారు విదేశీ విద్యని తీసేశారు. హరిబాబు గారు ఒక నిమిషం. అప్పులు చేసి విదేశానికి వెళ్ళారండి. ఇప్పుడు విదేశీ విద్య వచ్చిందని 10 లక్షల రూపాయలు వస్తాయని అప్పులు చేసి విదేశానికి వెళ్ళారు. పిల్లలకి
మొండి చేయి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో వినండి, స్వయం ఉపాధి పథకం కింద సుమారు 2,35,000 మందికి 2 లక్షల లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి ఇచ్చారు. రైట్, ఒక నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. సురేష్ గారు, నేను మీకు అవకాశం ఇస్తాను, ఒక సెకండ్ ప్లీజ్. మీ పథకాలు అందరికీ చేసుకొని ఆ పథకాల్లో నుంచి వచ్చిన సపరేట్ చేసి మేము కాపులకు చేసామని ఆశింటే సరిపోద్దా? ఇప్పుడు నాదొక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న. Yes. మీరు మొన్న ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల సమయంలో 15,000 కోట్ల రూపాయలను కాపులకు కేటాయిస్తాను, ప్రతి నియోజకవర్గంలో కూడా కాపు భవనాలను పూర్తి చేసేదానికి నిధులు కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పటికి సున్నా నిధులు ఒక్క భవనానికి ఒక్కటైతే నేను చెబుతా. రైట్ హరిబాబు గారు, ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి సురేష్ గారు. ప్రభుత్వం స్పష్టంగా ఉంది, కాపులకు మేలు చేయడం కోసము మీరు చూడండి. హరిబాబు గారు, ఒక నిమిషం హరిబాబు గారు, కాపులకి మేలు చేసిందో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం హరిబాబు గారు, ఒక నిమిషం హరిబాబు గారు, చేయడమే కానీ చేతలు సున్నా. హరిబాబు గారు, ఒక నిమిషం హరిబాబు గారు, ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు 5 భవనాలను నెల్లూరు జిల్లా మున్సిపాలిటీలో, అదే విధంగా బాపట్ల జిల్లాలో దాదాపుగా 4 భవనాలను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 100 కోట్ల రూపాయలను కాపు భవనాలకు నిధులు కేటాయించారు. విశాఖలో విలువైన 25 కోట్ల విలువైనటువంటి 50 సెంట్ల స్థలాన్ని కాపు భవనానికి కేటాయించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వకుండా చేసినటువంటి న్యాయం. మరి మీరేం చేశారు? నేను చూపిస్తానన్నా, మీరే ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో చూడండి, కళ్ళకు కనిపిస్తాయి. హరిబాబు గారు, ఇవన్నీ హరిబాబు గారు, ఒకటే మాట్లాడుతున్నాం. హరిబాబు గారు, ఒక నిమిషం. రాయలసీమలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం బలిజలకు ఎంత అన్యాయం చేసిందో మొత్తం హరిబాబు గారు, ఇప్పుడు హరిబాబు గారు ఒక్క పాయింట్ చెప్పండి మీరు. హరిబాబు గారు, కేటగిరికల్ గా మాట్లాడదాం మనం. హరిబాబు గారు, కేటగిరికల్ గా మాట్లాడదాం మనం. ఒక నిమిషం ఇంద్రనీల్ గారు, రైట్ ఒక నిమిషం. సురేష్ గారు హరిబాబు గారు, ఒక నిమిషం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కాపులకి 31 స్థానాలు ఇచ్చిన చరిత్రే లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్ల అయింది. 31 స్థానాలు ఇస్తే 29 మందికి ఇచ్చారు. 5 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడని ఉందా? ఏం చేసుకోను, కాపులకి ఏమన్నా మేలు జరిగిందా? రైట్ హరిబాబు గారు, ఒక నిమిషం ఇంద్రనీల్ గారు, ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు ఒక చిన్న బ్రేక్, ఇద్దరు ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఇంద్రనీల్ గారు, రైట్ సురేష్ గారు, హరిబాబు గారు ప్లీజ్ ఒక నిమిషం మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. హరిబాబు గారు, ఒక నిమిషం. హరిబాబు గారు, ఒక నిమిషం. సురేష్ గారు, తిట్టించారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు, వాళ్ళ తల్లి గారిని తిట్టించారు, కాపు నాయకులతో కొంతమంది తిట్టించారు. కాపులకు మేలేం చేశారు? హరిబాబు గారు, ఒక నిమిషం. హరిబాబు గారు, సురేష్ గారు, ఒక నిమిషం. హరిబాబు గారు అండ్ సురేష్ బాబు గారు, ఇద్దరు ఒక నిమిషం. హరిబాబు గారు, సురేష్ గారు, ఒక నిమిషం. ఇద్దరు ఒక నిమిషం.